ఫస్ట్ ఏంటంటే నువ్వు ఇప్పుడు ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఇయర్ వేస్ట్ అయినా పర్లేదమ్మా, ఫోకస్ అంతా కూడా నువ్వు దేని మీద పెట్టాలో చెప్తున్నాను చూడు. ఫస్ట్ ఇయర్ ని ఫోకస్ అంతా కూడా నీ డ్రాబ్యాక్స్ ఏంటి అసలు, ఓకేనా? సో నువ్వు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంది. నువ్వు మ్యాథ్స్ ఎందుకు చదవలేకపోతున్నావు, ఫిజిక్స్ ఎందుకు చదవలేకపోతున్నావు, కెమిస్ట్రీ ఎందుకు చదవలేకపోతున్నావు? ఫస్ట్ అది నీ డ్రాబ్యాక్స్ ఎక్కడెక్కడ వస్తున్నాయి. సార్ మ్యాథ్స్ నాకు చేస్తుంటే మర్చిపోతున్నాను సార్, మ్యాథ్స్ చేస్తుంటే మర్చిపోతున్నాను సార్, లేదు ఫిజిక్స్ కరెక్ట్గా నేర్చుకోలేకపోతున్నాను సార్, కెమిస్ట్రీ కరెక్ట్గా అర్థం కావట్లేదు, ఎక్సెప్షన్స్ కరెక్ట్గా గుర్తుండట్లేదు సార్. ఈ చాలా మంది ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్. మరి మ్యాథ్స్ అర్థం కావట్లేదు కాదు, గుర్తు పెట్టుకోవట్లేదు అంటే నువ్వు ప్రాపర్గా నేర్చుకోవట్లేదు అని మీనింగ్. మీ సార్ తప్పు చెప్తున్నారని నేను అనట్లేదు, నువ్వు ప్రాపర్గా నేర్చుకోవడం లేదు. ఎందుకంటే అందరిలాగా నువ్వు జాయిగా నేర్చేసుకుని మామూలుగా గుర్తుపెట్టేసుకునే అంత కెపాసిటీ నీ లేకపోవచ్చు. బట్ దానికి అదే నీ ప్రాబ్లం అయితే నువ్వు గుర్తుపెట్టుకోలేకపోతున్నావు అంటే ఒకటే ప్రాసెస్ రా, నువ్వు ఎక్కువ సార్లు రివైజ్ చేయాలి. ఆ పర్టికులర్ ఫార్ములాని ఎక్కువ సార్లు రివైజ్ చేయాలి. నువ్వు ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే ఇది ఫాలో అవ్వు, ఖచ్చితంగా ఆ ప్రాబ్లం అయితే పోతుంది. నెక్స్ట్, వెన్ యూ విల్ స్టార్ట్ అండ్ హౌ యూ విల్ స్టార్ట్. ఇప్పుడు నువ్వు ఏంటంటే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావు, బట్ ఎప్పుడురా? ఈ రోజు ఇప్పటికీ లేట్ అయిపోయింది. నీకు విషయం తెలుసో లేదో, నువ్వు జేఈలో ఫస్ట్ ఇయర్ అంతా కూడా వేస్ట్ చేస్తానని చెప్పేసావు. ఫస్ట్ ఇయర్ అంతా కూడా వేస్ట్ చేస్తానంటే ఆల్రెడీ చాలా రోజులు అయిపోయింది, అక్కడికి వేస్ట్ అయిపోయింది అంతా కూడా, ఓకేనా? సో ఫస్ట్ ఇయర్ అంతా కూడా వేస్ట్ అయిపోతే ఇప్పటికీ కూడా ఎలా స్టార్ట్ చేద్దాం, ఎప్పుడు స్టార్ట్ చేద్దాం, ఈ క్వశ్చన్లు కాదు. టుడే, ఈ రోజే స్టార్ట్ చేయి. ఈ రోజే నువ్వు ప్లానింగ్, ఈ రోజే నేను జేఈ క్రాక్ చేయాలి, ఎలా చదివితే అలాగ ఒక షెడ్యూల్ వేసుకో. ఈ రోజే నేను రేపటికి రేపు పొద్దున్నేరా, ఈ రోజు సండే కదరా, రెస్ట్ తీసుకోరా, రేపు పొద్దున్నేరా, అలాగేం చెప్పట్లా. నువ్వు జేఈ 2027లో క్రాక్ చేయాలంటే ఈ రోజే నువ్వు ప్లాన్ స్టార్ట్ చేయాలి. ఈ రోజు, రేపటికి పోస్ట్ పోన్ చేసావా మైండ్లో, ఇంకా నువ్వు సెట్ అవ్వవు జేఈకి. ఎందుకంటే నీ మైండ్ అంతా కూడా పోస్ట్ పోన్ మెథడ్లో ఉందరా. నువ్వు ఈ రోజు పోస్ట్ పోన్ చేసావు రేపటికి అంటే మైండ్ అంతా కూడా నీ పోస్ట్ పోన్ మెథడ్లోకి వెళ్తుంది. రేపటి రోజున ఎలా వస్తుందో తెలుసా? ఈ రోజు టాపిక్ సరిగ్గా అర్థం కాలేదనుకో, క్లోజ్ చేసేసి రేపు పొద్దున్న చదువుదాంలే అనుకుంటావు. సో పోస్ట్ పోన్ చేయడం అనేది అస్సలు కుదరదు. నువ్వు జేఈ పక్కాగా క్రాక్ చేయాలంటే నువ్వు పోస్ట్ పోన్ చేసేటువంటిది ఏది కూడా నీ మైండ్లో పెట్టుకోకు. అది నువ్వు సిలబస్ చదివేటప్పుడైనా కూడా నువ్వు ఏ షెడ్యూల్ వేస్తావో ఆ షెడ్యూల్ పర్ఫెక్ట్గా ఆ రోజు కంప్లీట్ అయిపోవాల్సిందే. ఈ రోజు మ్యాథ్స్ చదవాలి అనుకుని షెడ్యూల్ వేసావు, మ్యాథ్స్ ఈ రోజు పర్టికులర్గా ఏదైతే వేసావో అది కంప్లీట్ అయిపోవాలి. ఈ రోజు ఫిజిక్స్ చదవాలని వేసావు షెడ్యూల్, అది కంప్లీట్ అయిపోవాలి. కెమిస్ట్రీ చదవాలని వేసావు, కంప్లీట్ అయిపోవాలి. అలాగే నువ్వు ఏదైతే షెడ్యూల్ వేస్తున్నావో అది ఈ రోజే కంప్లీట్ అవ్వాలి, ఓకేనా? అంతే తప్పించి నువ్వు పోస్ట్ పోన్ చేసావా, పక్కాగా ఫిక్స్ అయిపో. నువ్వు పోస్ట్ పోన్ ఎన్నిసార్లు చేస్తే నువ్వు అంత జేఈకి దూరం అయిపోతున్నట్టు, ఓకేనా? అంత దూరం అయిపోతున్నట్టు జేఈకి, అంతే డైరెక్ట్గా అలా చెప్పేచ్చారు. ఇంకా నువ్వు జేఈకి దగ్గర అవ్వాలి అంటే నువ్వు పోస్ట్ పోన్ అనే ఆలోచన అయితే పెట్టుకోకు. కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు డైలీ చదువుతూ ఉండాలి, డైలీ ఎంతో కొంత చదువుతూనే ఉండాలి, ఓకేనా? సో పోస్ట్ పోన్ అనే వర్డ్ యూజ్ చేయకు, పోస్ట్ పోన్ అనే వర్డ్ ఉండకూడదు. అంటే నువ్వు ఈ రోజే స్టార్ట్ చేయాలి, ఓకేనా? ఎలా స్టార్ట్ చేయాలి అనేది నేను చెప్తా. సో ఫస్ట్ షెడ్యూల్ కూడా ఎలా వేస్తావు నువ్వు. నీకు మ్యాథ్స్ ఎక్కువ ఇష్టమేనా, ఫిజిక్స్ ఎక్కువ ఇష్టమా, కెమిస్ట్రీ ఎక్కువ ఇష్టమా చూడు, ఓకేనా? సో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ మూడిట్లో నీకు ఏదైతే బాగా ఇష్టమో, నువ్వు దేనికైతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నావో, అంటే లేదు అంటే నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, ఒక పాయింట్ చెప్తున్నా. నీ స్ట్రెంత్ ఏదైతే ఉందో అది బాగా ఎక్కువగా స్ట్రెంత్గా మారాలి. నీ వీక్నెస్ ఏదైతే ఉందో అది నీకు వీక్నెస్గా మారకుండా స్ట్రెంత్ లాగా కన్వర్ట్ చేయాలి, ఓకేనా? నువ్వు ఇప్పుడు నాకు మ్యాథ్స్ బాగా ఎక్కువగా ఇష్టం అనుకో, అది నా స్ట్రెంత్. నేను మ్యాథ్స్ చాలా ఈజీగా చేసేయగలను, అది నా స్ట్రెంత్. నేనేం చేయాలి, ఇంకా స్ట్రెంత్ ఇంకా బాగా పెంచుకోవాలి. నీ స్ట్రెంత్ ఎప్పుడూ కూడా డబల్ కానీ ట్రిపుల్ కానీ ఆ మోడల్ అయ్యేలాగా ఆలోచించు. సో మ్యాథ్స్ ఇష్టం, ఇంకా బాగా జేఈ లెవెల్లో క్వశ్చన్లన్నీ కూడా ఏది ఇచ్చినా కూడా నువ్వు చేసే విధంగా మారాలి, ఓకేనా? సో ఫుల్ మార్క్స్ అన్నీ కూడా నువ్వు మ్యాథ్స్ ఇష్టమైతే నీకు ఫుల్ మార్క్స్ వచ్చేయాలి జేఈలో మ్యాథ్స్ రిలేటెడ్గా. లేదు ఫిజిక్స్ బాగా ఇష్టమైతే నీకు ఫిజిక్స్లో ఫుల్ మార్క్స్ వచ్చేసే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు నీ వీక్నెస్ ఏంటి సార్? కెమిస్ట్రీ నా వీక్నెస్ సార్. ఓకే, కెమిస్ట్రీ నీ వీక్నెస్ అయితే దాన్ని ఏ ఏరియాలో చదవాలి, ఏ పార్ట్ నీకు అసలు కెమిస్ట్రీ ఎందుకు రావట్లేదు, ఈ పార్ట్స్ అన్ని ఆలోచించి నీ వీక్ పాయింట్స్ ఎట్లో ఫోకస్ చేసుకుని ఆ వీక్ పాయింట్స్ మీద ఫోకస్ చేయి. ఆ వీక్ పాయింట్స్నే నువ్వు స్ట్రాంగ్ పాయింట్స్ లాగా కన్వర్ట్ చేయడమే నీ గోల్, ఓకేనా? కెమిస్ట్రీలో నాకు ఆర్గానిక్ రాదు సార్, అదే నా వీక్నెస్. ఓకే, కెమిస్ట్రీలో నీకు ఆర్గానిక్ లేదా? ఓకే, ఆర్గానిక్ ఎలా నేర్చుకోవాలని క్లారిటీగా తెలుసుకో. ఆర్గానిక్ ఎలా చదివితే నీకు బాగా వస్తుంది అనేది క్లారిటీగా ఫస్ట్ తెలుసుకుని, ఆర్గానిక్ అంతా కూడా నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఆర్గానిక్ క్లారిటీగా రావాలంటే ఆర్గానిక్ రియేజెంట్స్ తెలియాలి, ఆర్గానిక్ రియేజెంట్స్ కన్వర్షన్స్ ఎలా జరుగుతున్నాయో తెలియాలి. సో నువ్వు ఆర్గానిక్ రియేజెంట్స్ ఎలా కన్వర్ట్ అవుతున్నాయి అనేది ఫోకస్ చేయి,
ఓకేనా? సో ఇది నీ వీక్‌నెస్ ఆర్గానిక్ అన్నావు కాబట్టి దాన్ని స్ట్రెంగ్త్‌గా మార్చుకునే విధంగా కన్వర్ట్ చేసుకోవాలి. స్ట్రెంగ్త్‌గా ఎలా మారాలి అనేది నీ ప్లాన్‌లో ఉండాలి. నీ షెడ్యూల్ ప్లాన్ అంతా కూడా ప్రాపర్‌గా ఏసుకోవాలి. అది నువ్వే వేసుకోవాలి. నేను వేసినా అది కుదరదురా. ఎందుకంటే నీకు మ్యాథ్స్ ఇష్టం ఉండొచ్చు. కొంతమందికి ఫిజిక్స్ ఇష్టం ఉండొచ్చు. కొంతమందికి కెమిస్ట్రీ ఇష్టం ఉండొచ్చు. సో అది నీ బట్టి నువ్వు వేసుకోవాల్సినటువంటి ప్లాన్. ఓకేనా? కొంతమందికి ఎక్కువ మ్యాథ్స్ ఇష్టం కాబట్టి ఎక్కువగా మ్యాథ్స్ వేసుకోవచ్చు. కొంతమంది ఫిజిక్స్ ఎక్కువగా ఇష్టము. కొంతమంది కెమిస్ట్రీకి ఇష్టం. అంటే ఒక పర్సన్ బేస్ చేసి మారిపోద్ది కాబట్టి నీ ప్లాన్ నువ్వు కరెక్ట్‌గా వేసుకుంటేనే సరిపోద్ది. ఓకేనా? సో ప్లాన్ అనేది చాలా జాగ్రత్తగా వేసుకో. నువ్వు వేసే షెడ్యూల్ ప్లాన్ ఎలా ఉండాలి అంటే నువ్వు ప్లాన్ వేసేది ఎలా ఉండాలంటే ఖచ్చితంగా జేఈఈ లోపల మొత్తం సిలబస్ అంతా కూడా కవర్ అవ్వాలి. దానితో పాటుగా రివిజన్ వచ్చేటట్టు చూసుకో. రివిజన్ వచ్చేటట్టు చూసుకోవాలి. రివిజన్ రాకపోతే మొత్తం సిలబస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయినా వేస్ట్. రివిజన్ రావాలి. నీ క్లాసెస్ నార్మల్ కాలేజీలో జరిగే క్లాసెస్ డిస్టర్బ్ అవ్వకూడదు. అండ్ మొత్తం అంతా కూడా రివిజన్ కూడా జరగాలి. అది నీ థాట్. అలా ఉండాలి నీ ప్లాన్ అనేది. సో ఆ విధంగా ప్లాన్ అయితే ఈ రోజే వెయ్యి. ఈ రోజే నువ్వు ప్లాన్ వేసుకో. ఓకేనా? ప్లాన్ ఒక్కసారి వేసిన తర్వాత అది అయితే మిస్ చేయకూడదు. పోస్ట్ పోన్ అయితే జరగకూడదు. అది జాగ్రత్తగా చూసుకో. అండ్ నువ్వు ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తావు. ఏంటి అంటే ఈ ప్రిపరేషన్ మధ్యలో ఏం జరుగుతుంది అంటే నీకు ప్రాబ్లమ్స్ అంటే నీకు క్వశ్చన్స్ రాకపోవచ్చు. ఓకేనా? క్వశ్చన్స్ రాకపోవచ్చురా. నువ్వు కొన్ని క్వశ్చన్స్ చేస్తావు. ఓకే, చదువుతున్నావు, అర్థం కావట్లేదని క్విట్ అయిపోతావా? క్విట్ అయిపోయేలాగుంటే నువ్వు చదవడం వేస్ట్. ప్రిపేర్ అవ్వడమే వేస్ట్ ఫస్ట్ చెప్పాలంటే. నువ్వు క్విట్ అవ్వకూడదు. ఓకేనా? నువ్వు చదువుతుంది లైక్ బుడ్డ ఎగ్జామ్స్ కాదు కదా, జేఈ కదా. సో జేఈ అంటే టాప్ లెవెలే. నువ్వు కూడా టాప్ లెవెల్లోనే ఆలోచించాలి. నువ్వు అందరిలాగా నాకు ఏదైనా కష్టం వచ్చిందంటే క్విట్ అయిపోతానంటే నీకు జేఈ సెట్ అవ్వదమ్మా. నువ్వు క్విట్ అయిపోయే ఆలోచనలో ఉంటే నువ్వు ప్రిపరేషన్ జేఈకి మానేయడం బెటర్. మానేయచ్చు. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే నువ్వు గట్టిగా ప్రిపేర్ అయితేనే, క్విట్ అవ్వకుండా నేను ప్రిపేర్ అయ్యి చూపిస్తా అంటేనే నువ్వు జేఈ క్రాక్ చేయగలవు. ఓకేనా? నీకు రాలేదు. సో రాలేదు అంటే నువ్వు రేపటి నాకు రావట్లేదు అనే ఆలోచన పెట్టి దాని గురించి బాధపడే టైంలో ఎలా నేర్చుకోవాలి అనే ఆలోచన పెడితే అదే టైం దీనికి వెళ్ళిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను చూడు, నేనే ఉన్నాను, నాకు ఒక క్వశ్చన్ రాలేదనుకో, ఓడి అమ్మ రాలేదురా అబ్బా అని బాధపడి ఒక గంట వేస్ట్ చేసే దానికన్నా ఆ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఓకే అది నాకు రావట్లేదు, ఏం చేస్తే ఆ క్వశ్చన్ని సాల్వ్ చేయగలను, ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తే నేను ఎలా చేయగాలి, ఇది పాజిటివ్ థింకింగ్, ఇది నీకు కరెక్ట్ థింకింగ్. అంతే తప్పించి నీకు ప్రాబ్లం రానప్పుడు నువ్వు డీవియేట్ అయిపోయి నాకు రావట్లేదు అంటే అది రాంగ్ థింకింగ్ రా. ఆ థింకింగ్లోకి వెళ్ళకు. నేను ఆల్రెడీ కరెక్ట్ థింకింగ్ చెప్తున్నాను. ఏంటి ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలనేది కరెక్ట్ థింకింగ్. ఓకేనా? నువ్వు కరెక్ట్ థింకింగ్లో వెళ్ళు. ఓకే నాకు ఈ ప్రాబ్లం రాలేదు, ఏం పర్వాలేదు, శేషు సార్ చెప్పారు ఎలా ప్రాబ్లం సాల్వ్ చేయాలి అని చెప్పమన్నారు. సో ఈ విధంగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయి. నువ్వు ఎప్పుడైతే ఈ మోడల్లో కరెక్ట్ థింకింగ్ లో ఆలోచిస్తావో, ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అనే థాట్ లోకి వెళ్తావో, డే 1 కష్టం అవ్వచ్చు, డే 2 కష్టం అవ్వచ్చు, డే 3 కష్టం అవ్వచ్చు, బట్ డే 4 లో నువ్వే రియలైజ్ అవుతావు అది చాలా ఈజీ. ఓకేనా? డే 4 నుంచి నీ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? డే 1 నువ్వు క్విట్ అయిపోయి, డే 2 క్విట్ అయిపోయి, డే 3 క్విట్ అయిపోయి, డే 4 క్విట్ అయిపోతే ఇంకంతా కూడా లైఫ్ అంతా కూడా క్విట్ అయిపోతుంది. ఓకేనా? సో ఇక్కడ నీకు ఎక్కువ మంది డ్రాబ్యాక్స్ ఏమవుతాయి, యావరేజ్ స్టూడెంట్స్ డ్రాబ్యాక్స్ ఏముంటాయి అంటే ఎక్కువగా కంపారిజన్ చేసుకుంటారా. కంపారిజన్ అసలు చేయకండి. ఓవర్ థింకింగ్, కంపారిజన్ ఎక్కువగా ఉంటుంది డ్రాబ్యాక్స్ స్టూడెంట్స్కి. ఓకేనా? మెయిన్లీ యావరేజ్ స్టూడెంట్స్కి కంపారిజన్ చేసుకుంటారు. ఎవరంటే నేను 2 టైప్ ఆఫ్ కంపారిజన్ చెప్తున్నా. ఎలా చెప్తున్నాను చూడరా, ఇది మీలో అందరికీ కూడా ఉండొచ్చు మేబీ. ఫస్ట్ నాకన్నా తోపు ఉన్నాడు అంటే నాకన్నా బాగా ఎక్కువగా చదివేవాడు ఉన్నాడు అనుకోరా. అప్పుడు ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ జరుగుతాయి కదా, ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ జరుగుతాయి కాలేజీలో, ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ జరిగితే ఓకే. సో ఇలాగ నాకన్నా ఎక్కువగా మార్క్స్ వచ్చేస్తున్నాయి అనుకో, వాడిని చూసి అబ్బా వీడికన్నా నాకు రావట్లేదే అనే అలా ఫీల్ అయిపోతారు. వాడికన్నా నాకు రావట్లేదే, ఎందుకు రావట్లేదు. ఇక్కడ ఏంటంటే వాడికన్నా నీకు రావట్లేదు అంటున్నావు, నువ్వు బాధపడతావు ఎందుకు? వాడికి వస్తేనే ఓకే, వాడికి నీకు ఎందుకు రావట్లేదని నువ్వు బాధపడుతున్నావు. నేను ఒకటే చెప్తున్నాను రా, ఎప్పుడు కూడా నేను ఒకటి చెప్తాను చూసుకో. నీకు 25 క్వశ్చన్లో 20 క్వశ్చన్లు రాసేసావు, నీ పక్కనోడు 24 క్వశ్చన్లు రాసేసాడు, నువ్వు 20 క్వశ్చన్లే రాసావు. నువ్వు వీడి గురించి ఆలోచించకు. నీ ఫోకస్ అంతా దేని మీద ఉండాలంటే ఈ 5 క్వశ్చన్లు ఎందుకు రాయలేదు అనే మీదే ఉండాలి. నీ ఫోకస్ అంతా దేని మీద ఉండాలి, ఈ 5 క్వశ్చన్లు ఎందుకు రాయలేదు అనేదే మాత్రమే ఉండాలి తప్పించి వీడి 24 క్వశ్చన్లు పెట్టేశాడు నేను ఎందుకు పెట్టలేదు ఈ విధంగా వద్దు. ఓకేనా? కంపారిజన్ అసలా వద్దు. కంపేర్ చేసుకోవచ్చు, బట్ నేను చెప్పే ప్రాసెస్లోనే నువ్వు వెళ్ళు. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే నీకు 20 మార్కులే వచ్చాయి, నీ పక్కనోడికి 24 వచ్చాయి. నీ ఫోకస్ దేని మీద ఉండాలి, ఈ 24 మార్కులు వచ్చినోడి మీద అస్సలుగా వెళ్ళకూడదు. ఓకేనా? అస్సలు వెళ్ళకుండా నీ కరెక్ట్ వే ఏంటంటే నీ ఫోకస్ ఈ 5 మార్కులు ఎందుకు తగ్గాయి అనే దాని మీదే ఉండాలి.
ఆ 5 మార్కులు ఎందుకు తగ్గాయి అనే ఫోకస్ ఉండాలి తప్పించి వీడి మీదకి వెళ్ళకూడదు. అసలు కంపారిజనే వద్దు. నీతో నీకే కంపారిజన్, నీతో నీ నీ డ్రాబ్యాక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకోవడమే నీ టార్గెట్. ఓకే, 5 క్వశ్చన్లు రాలేదు, 5 కాన్సెప్ట్స్ ఎక్కడ ఉన్నాయో అది నేర్చుకో, నెక్స్ట్ ఎగ్జామ్లో అది రిపీట్ అవ్వకుండా చూసుకో. సో నీ గ్రోత్ నువ్వు చూసుకో, అంతే తప్పించి పక్కోడు ఎలా ఉన్నాడో చూసావా అక్కడికే నీకు వెనక్కి వెళ్ళిపోయినట్టే. అదొక నువ్వు అనుకుంటావు పక్కోడితో కంపారిజన్ చేస్తూ ఓకే ఓకే ముందుకు వెళ్దాం అనుకుంటావు. బట్ కంపారిజన్ ఓకే, నువ్వు వాడికన్నా ముందుకు వెళ్ళాలనే థాట్ ఓకే. బట్ నేను ఇంకోటి చెప్తున్నాను చూడు, ఎక్కువ సార్లు కంపారిజన్ చేసేటప్పుడు ఎక్కువ మంది నెగిటివ్గా డీవియేట్ అయిపోతారు. వాడికి వచ్చేస్తేనే నాకు రావట్లేదు, వాడికి వచ్చేస్తేనే నాకు రావట్లేదు, ఈ భ్రమ ఎక్కువగా ఉంటుంది. అలాగ అస్సలు చేయకు, ఓకేనా? సో నీకు ఎక్కడైతే రాలేదో దాని మీద ఫోకస్ చేయి, అదే నీ మెయిన్ టార్గెట్గా చూసుకో, అదే నీ మెయిన్ టార్గెట్గా చూసుకోండి. ఓకే, తర్వాత క్వశ్చన్స్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయరు, టాపిక్లు అంతా కూడా బాగా వచ్చేస్తాయి అనుకుంటారు. బట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, టాపిక్ వచ్చి నేర్చుకున్న తర్వాత ఎంతైతే నువ్వు ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తావో, ఎన్నైతే అప్లికేషన్స్ ఫాలో అవుతావో అది బాగా ఇంపార్టెంట్. నువ్వు ఆ ప్రాక్టీస్ చేయకపోతే, ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయకపోతే అస్సలు అవ్వదు. సో ప్రాబ్లమ్స్ అనేది ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి, ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తేనే నీకు హెల్ప్ అవుతుంది, ఓకేనా? నువ్వు ఇది జాగ్రత్తగా చూసుకో. అండ్ రివిజన్ రా, నేను ఎలా రివిజన్ చేయాలో చెప్తాను చూడు. నీకు డైలీ రివిజన్ ఉండాలి, వీక్లీ రివిజన్ ఉండాలి, మంత్లీ రివిజన్ ఉండాలి. డైలీ రివిజన్ ఏ టైం అంటే, నేను ఈ రోజు చదివింది రేపు ఏదైతే ఈ రోజు అంతా కూడా చదివేసా, ఒక పర్టికులర్ టాపిక్ అంతా కూడా చదివేసా, రేపు పొద్దున్న సబ్జెక్ట్ తీస్తాను కదా, రేపు పొద్దున్న వేరే చదివే ముందు ఈ రోజు అంతా జరిగిందంతా కూడా ఒకసారి రివైజ్ చేయాలి. ఓకే, వీక్లీ రివిజన్ ఏంటి సార్? వీక్లీ రివిజన్ అంటే సండే. సో సండే ఏం చేస్తావంటే, నువ్వు మండే నుంచి సాటర్డే వరకు ఏదైతే చదవావో సండే అదంతా కూర్చుని మొత్తం అంతా కూడా రివిజన్ చేయాలి. సో అదే వీక్లీ రివిజన్. మంత్లీ రివిజన్ ఏంటి సార్? నువ్వు షెడ్యూల్ వేసేటప్పుడు మంత్లో లాస్ట్ ఒక 2-3 డేస్ వేసేసుకో మంత్లీ రివిజన్ అనే పేరు మీద. సండేస్ అన్ని కూడా వీక్లీ రివిజన్ పేరు మీద వేసి మంత్లీ రివిజన్ అనేది లాస్ట్ మంత్లో 3 డేస్ వేసుకో. సో ఈ లాస్ట్ 3 డేస్ ఏం చేస్తావు అంటే, మంత్ ఎండింగ్లో 3 డేస్ ఏం చేయాలి అంటే, ఆ మంత్ అంతా కూడా ఏవైతే నువ్వు బాగా ప్రాక్టీస్ చేసావో అవన్నీ కూడా రివిజన్లో పెట్టి. సో అది మంత్లీ రివిజన్ అనమాట. సో నువ్వు మంత్లీ రివిజన్ చేయాలి, డైలీ రివిజన్ చేయాలి, వీక్లీ రివిజన్ చేయాలి. సో ఈ ప్యాటర్న్లో నువ్వు రివిజన్ చేసుకోవాలి, అంతే తప్పించి డైలీ రివిజన్ మాత్రమే చేసావా అవ్వదు, వీక్లీ రివిజన్ డైలీ వీక్లీ మాత్రమే చేసావా అవ్వదు. సో నువ్వు డైలీ చేయాలి, వీక్లీ చేయాలి, మంత్లీ చేయాలి. ఇలా చేస్తేనే నీకు గుర్తుంటుంది, ఓకేనా? ఈ ప్రాసెస్లో నువ్వు వెళ్ళు. అండ్ కుదిరితే నువ్వు మాక్ టెస్ట్లు కూడా చూసుకోవాలరా, ఎందుకంటే నువ్వు టెస్టులు రాస్తేనే నీకు క్లారిటీ వస్తుంది, నీకు ఆ పర్టికులర్ టాపిక్ ఎంత వచ్చింది అనేది టెస్టులు రాస్తేనే తెలుస్తుంది. టెస్టులు రాసిన తర్వాత చెప్పాను కదా, నీకు 5 మార్కులు 25కి 20 వచ్చినాయి, టెస్ట్ రాస్తే తెలిసింది. ఆ 5 మార్కులు ఎందుకు తగ్గాయి అనేదే నువ్వు అనాలిసిస్ చేయాలి, ఏ ఏరియాలో నీ డ్రాబ్యాక్స్ అనేదే నువ్వు అనాలిసిస్ చేసుకోవాలి, ఓకేనా? అక్కడ మ్యాథ్స్ అయినా చదవాలి, మ్యాథ్స్లో వచ్చినా తక్కువ వచ్చినా ఎందుకనేది చూసుకోవాలి, ఫిజిక్స్ అయినా అంతే, కెమిస్ట్రీ అయినా అంతే. సో ఏ ఏరియాలో నీకు తగ్గుతున్నాయి అనేది బాగా అనాలిసిస్ చేయి, ఓకేనా? అండ్ నేను ఒక్కసారి నీకు ప్రిపరేషన్ ఎలా ఉంటే బాగుంటుంది అనేది కూడా చెప్తున్నాను రా. మ్యాక్సిమం ప్రిపరేషన్ అంతా కూడా మీ బేస్ చేసే ఉండాలి. సో నేను ఎలా చేస్తే బాగుంటుంది అనేది నీకు ఒక చిన్న పాయింట్ చెప్తా. కెమిస్ట్రీకి వచ్చేటప్పటికి ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇలా 3 విడదీస్తాం కదా. ఫిజికల్ కెమిస్ట్రీ నువ్వు చదివేటప్పుడు ఫార్ములాస్ బాగా ఫోకస్ చేయి. నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడే ఫార్ములాస్కి ఒక షీట్ పెట్టేసుకో. సో నువ్వు ఏవైతే ఫార్ములాస్ ఉంటున్నాయో, నువ్వు చదివేటప్పుడు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏవైతే ఫార్ములాస్ ఉంటున్నాయో అవన్నీ కూడా ఒక పక్కన రాసుకో, ఓకే నా పక్కన రాసుకో. సేమ్ ఆర్గానిక్ వచ్చేటప్పటికి రియేజెంట్స్ కన్వర్షన్ రా, ఇన్ఆర్గానిక్ వచ్చేటప్పటికి ఎక్సెప్షన్స్ ఫాలో అవ్వు. అండ్ మ్యాథ్స్ వచ్చేటప్పటికి ఫార్ములాస్, అప్లికేషన్స్. నువ్వు ఒక ఫార్ములా నేర్చుకున్నావు, దాని నుంచి ఎలా అప్లై చేయాలనేది చూడు. సో ఫార్ములాస్ అన్ని చూసుకుని వాటి యొక్క అప్లికేషన్స్ చూడు. అండ్ ఫిజిక్స్ కూడా ఫార్ములాస్ అండ్ కాన్సెప్ట్ ని బాగా విజువలైజ్ చేసుకునేటువంటి మెథడ్ ఉండాలి ఫిజిక్స్కి వచ్చేటప్పటికి, ఓకే? సో ఇలా చదివేటప్పుడు నీ ఫోకస్ అంతా హై వెయిటేజ్ చాప్టర్స్ ఏంటేంటి అనేది చూసుకో, మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటేంటి, అంటే ఎగ్జామ్స్ టెస్టులు రాసేటప్పుడు టైం అనేది సరిపోతుందా, దేనికి ఎక్కువ టైం ఇవ్వాలి, దేనికి తక్కువ టైం పడాలి అనేది చూసుకో, ఓకే? సో ఈ ప్రిపరేషన్లో నువ్వు చూసుకునేది ఏంటి అంటే, షార్ట్ నోట్స్ రాయాలమ్మా, షార్ట్ నోట్స్తో పాటుగా ఫార్ములా షీట్స్ అండ్ పీవైక్యూస్ మీద కూడా ఫోకస్ చేయాలి, ఓకేనా? నువ్వు ఎన్ని పీవైక్యూస్ మీద ఫోకస్ చేస్తే నీకు అంత కాన్సెప్ట్ అనేది గ్రిప్ వస్తుంది. సో పీవైక్యూస్ అనేది చూసుకోండి, పీవైక్యూస్ అయితే ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. సార్ ఇవన్నిటికీ ఏదోలాగా ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ ఇవ్వండి, మా ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఏమైనా సొల్యూషన్ ఉందా అంటే, నేను ఒక చిన్న పాయింట్ చెప్తాను రా. సో ఏంటి అంటే, మనం ఆల్రెడీ మన పీడబ్ల్యూ తెలుగు నుంచి ఆల్రెడీ లక్ష జేఈఈ తెలుగు 2027 అయితే వచ్చేసింది. సో దీంట్లోని కాన్సెప్ట్ క్లారిటీగా చెప్పడం కోసం టాప్ ఫ్యాకల్టీతో క్లాసెస్ పెడుతున్నాం. సో టాప్ ఫ్యాకల్టీతో క్లాసెస్ జరిగితే అండ్ క్లాస్ నోట్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం రా. సో అంటే క్లాస్లో జరిగినటువంటి క్లాస్ నోట్స్ ఉంటుంది అండ్ డైలీ ప్రాక్టీస్ చేయడానికి క్వశ్చన్స్ కూడా ఇస్తాము, విత్ ఆన్సర్స్, వీడియో సొల్యూషన్స్ కూడా ప్రొవైడ్
చేస్తాం. అండ్ అవి మాత్రమే కాకుండా మేమే టెస్టులు కండక్ట్ చేస్తాం. టెస్టులు కండక్ట్ చేసేటప్పుడు కూడా ఆ టెస్టులు ఎలా ఉంటాయి, జేఈ లెవెల్లో ఉంటాయి టెస్టులు. సో జేఈ లెవెల్లో టెస్టులు కండక్ట్ చేస్తాము. సో ఆ టెస్టులు మీరు రాసిన తర్వాత టెస్ట్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ షార్ట్ నోట్స్, ఫ్లాష్ కార్డ్స్, ఫార్ములా షీట్స్ ఇవన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. అండ్ పీవైక్యూస్ మేము క్లాసెస్ చెప్పేటప్పుడే పీవైక్యూస్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తూ క్లాసెస్ చెప్తాం. అండ్ నీకు ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే 24/7 డౌట్ సపోర్ట్ ఉంటుంది. అండ్ ఏఏ కూడా మనకు సపోర్ట్ ఉంది. అండ్ ఫ్రీ బోర్డ్ బూస్టర్ బ్యాచ్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. అంటే నేను ఈ బ్యాచ్లో మనం క్లాసెస్తో పాటుగా బోర్డ్ని కూడా కవర్ చేసుకుంటూ వస్తాం. సో ఫ్రీ బోర్డ్ బూస్టర్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా? సో మీరు ఈ ప్రాసెస్లో నేను చెప్పినటువంటి ప్రాసెస్లో ఫాలో అవుతే ఖచ్చితంగా జేఈ అయితే క్రాక్ చేసేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. మొత్తం అంతా కూడా నీ బట్టి ఉంటుందిరా. నువ్వు జేఈ క్రాక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.